కూటమి మేనిఫెస్టో వల్ల జగన్ కి లాభమని అసలు వైసీపీ ఎందుకు అంటుందంటారు? వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టారు. నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తల్లి తన పిల్లల్ని పనికి తీసుకుని వెళ్తా ఉంది, ఆ పిల్లల్ని చదువుకు పంపించట్లేదు. చదువు కనుక పంపిస్తే వాళ్ళకి బూట్లు కొనాలి, బట్టలు కొనాలి, తిండి పెట్టాలి, ఇవన్నీ ఎట్లా అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. అసలు తల్లికి కనుక మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పని అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకుని వచ్చి ప్రతి పిల్లవాడికి కూడా చదువుకోవటానికి వెళ్తున్నందుకు ఆ తల్లికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వటమే కాకుండా ఆ పిల్లవాడికి స్కూల్కి వెళ్తే గోరుముద్ద జనిపించాడు, వాళ్ళకి బట్టలు ఇచ్చాడు, పుస్తకాలు ఇచ్చాడు, ట్యాబులు ఇచ్చాడు. ఇవన్నీ ఇవ్వటంతో ఇవాళ రోజున స్కూల్స్ అనేటువంటిది విద్యార్థులు ఇవన్నీ ఇదయ్యాయి. అయితే అది చూసినటువంటి చంద్రబాబు గారు మొదట అమ్మఒడి అంటూనే అమ్మఒడి నాన్నబుడ్డి అంటూ హేళన చేసి చులకన చేసినటువంటి పత్రికలు ఈ చంద్రబాబు నాయుడు గారే ఇవాళ అమ్మవందనం నేను ఇంక కొంచెం ఎక్కువ ఇస్తాను, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తాను అని చెప్పని అన్నాడు అని చెప్పంటేనే అది 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారికి మిజరబుల్ ఫెయిల్యూర్. ఎందుకంటే అసలు ఇన్నేళ్ల ముఖ్యమంత్రి చేసిన ఈయనకి ఎందుకని గుర్తు రాలేదు? అమ్మఒడి పిల్లల్ని చదివించాలని కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ ఆసుపత్రులని పెంచి పోషించాడే తప్ప స్కూల్కి వెళ్ళేటువంటి చదువుకి కానీ లేదా వైద్యానికి కానీ ప్రజలకి తక్కువ ఖర్చుతోటి లేకపోతే ఏమన్నా జేబులో డబ్బులు చిల్లు పడకుండా చేయాలనేటువంటి ఆలోచన ఆయనకి ఎందుకు రాలేదు? అంటే అమ్మఒడిని అమ్మవందనం కింద చేశాడా లేదా, కాపీ కొట్టాడా లేదా అనేది మీరు చూడాలి. అట్లాగే రైతు భరోసా, రైతుల కోసం ఏం చెప్పానని ఇంతకుముందు రైతు రుణమాఫీ చేస్తాను, 87,612 కోట్లు నేను ఇస్తాను, పుస్తెల తాళ్ళు ఇంటికి తెస్తాను, మీ బంగారం ఇంటికి తెచ్చిస్తాను అని చెప్పనని అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మర్చిపోయి దానికి ఒక కమిటీ వేసి 50,000 చొప్పున దరిదాపుగా 11,000 కోట్ల రూపాయలు ఎంతోనే చెల్లించి ఇంతకు మించి నేను ఎక్కడిస్తాను, నేను ఆ మాట అనలేదు అని కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి చంద్రబాబు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తున్నారు అని చెప్పంటే నేను 20,000 ఇస్తాను అని చెప్పని అంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది కదా అది, మరి దాన్ని కూడా ఈయన కాపీ కొట్టాడా లేదా అనేది చూడండి. అట్లాగే విద్య విషయంలో కూడాను ఇంతకుముందు కేజీ టు పీజీ నేను ఫ్రీగా చదివిస్తానని ఇవాళ సిలబస్ రివ్యూ చేస్తాను అని చెప్పని కూర్చున్నాడు. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చేసింది, పిల్లలకి బైజూస్ వస్తుంది, ట్యాబ్స్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ఉన్నప్పుడు వీటన్నింటిని కాపీ కొట్టినటువంటి మేనిఫెస్టో కాబట్టి ఈ కాపీ క్యాట్ ప్రజలు నమ్ముతారని చెప్పనని అనుకోవటం. అంతేకాకుండా మేనిఫెస్టోలో చేసినటువంటి ప్రతిదీ కూడా ఒక రిపీటెడ్ 2014 ఇప్పుడు కూడా ఆయన ఒక రకంగా రిపీట్ చేశాడే తప్ప కొత్తగా దీని మీద ఆయన చేసినటువంటిది ఏమీ లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన యొక్క మేనిఫెస్టో కంటే కూడా మా మేనిఫెస్టో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు, నవరత్నాల్లో చేశాడు కాబట్టి మేమంతా కూడా డెఫినెట్గా దీన్ని మేము నమ్మటం అనేటువంటిది జరుగుతూ ఉంది.